అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతుందని, దానిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మద్యాన్ని అరికట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు అమలాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ కోఆర్డినేటర్ పినిపై శ్రీకాంత్, మహిళా విభాగం అధ్యక్షురాలు దొంగ నాగసుధారాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇస్రాయిల్, కుడిపూడి సూర్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు దొంగ నాగసుధారాణి పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. నినాదాలతో ప్రభుత్వాన్ని అక్రమ మద్యం నియంత్రణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం కేసులో దోషులను వెంటనే విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను మద్యం కేసులో దోషులను వెంటనే నకిలీ మద్యం కేసులో దోషులను వెంటనే మీకు రోజుకి 2-3 చెప్పని చెప్పబోతున్నారు. నిన్నగాక మన బెండవలంలో ప్రవర్తన ఒకసారి ఫోటో తెద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను అమలాపురం నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలిని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కల్తీ మద్యం గురించి నిరసనలు తెలియజేసి ఎక్సైజ్ ఆఫీసుకు వెళ్ళి అందరూ జనాలు, మహిళలు, నాయకులు, పెద్దలు అందరూ కలిసి వెళ్ళి ఎక్సైజ్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున కల్తీ మద్యం అనేది కూటమి ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు ఒక నిదర్శనం అనేది. మనం కల్తీ మద్యం అనడం కూడా చాలా తక్కువ. ఈ రోజున ఇది కల్తీ మద్యం కాదు, ఆ బాటిల్స్లో విషాన్ని అనేది నింపి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అసలు ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే ముందు ఏ గవర్నమెంట్ అయినా సరే మద్యపానాన్ని నిషేధిస్తాము అని అంటారు, కానీ మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించరు. ఎందువల్లంటే మనకు ఆదాయం వచ్చేది ఎక్కువ మద్యం వల్లనే వస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా మద్యపానాన్ని పూర్తిగా నిషేధించలేదండి, కానీ దాన్ని ప్రభుత్వపరం చేశారు. ప్రభుత్వపరం చేయడం వలన లాభం ఏంటంటే ప్రతి చోటన విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అనేవి ఉండవు. మనకి మచ్చుకైన మన పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక మచ్చుకైన ఎక్కడ బెల్ట్ షాపులు అనేవి లేవు. మీరే గమనించి ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ అనేది ఏర్పడింది. దీని ద్వారా ఎక్కువగా తక్కువ రకం మద్యాన్ని సేవించేది పేదలే. ఎక్కువ కూలి పని వెళ్ళేవారు వాళ్ళే సేవిస్తారు. దీన్ని సేవించడం వలన వాళ్ళు స్పాట్లో చనిపోయినా కొంచెంగా వాళ్ళ యొక్క అవయవాలు క్షీణించి చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క కల్తీ మద్యాన్ని నిరోధించడం కోసమే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే స్టార్టింగ్లోని నార్కోటిక్స్ సెబ్ అనే సంస్థల ద్వారా, సెబ్ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి కల్తీ మద్యం రాకుండా నిరోధించారు. అదేవిధంగా డ్రగ్స్ను కూడా నిరోధించారు. దీన్ని ఏం చేశారంటే మన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ సంస్థల్ని ఈ విధంగా చేసింది. మన ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు పాలన ఏంటి, మన పథకాలని పేరు మార్చేస్తున్నారు, ప్రతిదీ పేరు మార్చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దీన్ని సెర్బ్ అనే దాన్ని ఎక్సైజ్ ఆఫీస్లో విలీనం చేశారు. విలీనం చేయడం వలన ఈ కల్తీ మద్యాన్ని నిరోధించడానికి ఎటువంటి సంస్థ అనేది లేదు. ఈ సంస్థ లేకపోవడం వల్లనే ఈ రోజున ఇంత అగాత్యం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున కల్తీ మద్యం ద్వారా ఎవరైతే చనిపోయారో వారి యొక్క కుటుంబాలు మేము ఆదుకుంటాం. మా పార్టీ తరఫున మేము ఆదుకుంటాము. వాళ్ళకి మా పార్టీ తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. వంగా గిరిజ అండి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈ రోజున కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని ఏరులై పొంగిస్తూ ఉంది. ఈ కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాలు పణంగా పెడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అలాగే అనారోగ్యాలు పాలవుతున్నారు. ఈ రోజుల్లో అనారోగ్యం పాలైతే ఎంత ఖర్చో మనందరికీ తెలుసు. ఈ కేవలం వాళ్ళ చేజేతుల కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నందుకే ఈ కల్తీ మద్యాన్ని గురించి మేము పోరాడుతూ ఉన్నాం. అలాగే ఈ కల్తీ మద్యం తాగి ఈ యొక్క జెంట్స్ అందరూ కూడా అనారోగ్యం పాలవుతూ ఉంటే
వాళ్ళ కుటుంబ భారం వాళ్ళ యొక్క భార్యల మీద పడుతూ ఉంది, మహిళల మీద పడుతూ ఉంది. ఇదివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చి అందరినీ కూడా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మహిళలకు వచ్చింది ఏమీ లేదు. అలాగే పైగా ఈ కల్తీ మద్యాలు తాగి ప్రజల ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు. దీనిపై మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేసి ఎక్సైజ్ ఆఫీసర్ గారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము. ఇదే కనుక కొనసాగుతూ ఉంటే మేము ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి జిల్లా వ్యాప్తంగా కూడా మేము చేయాలని అనుకుంటున్నాము. రేపు రొద్దుట ఇంకా కూడా చాలా తీవ్రంగా మేము ప్రజల పక్షానే ఉంటామని మా వైసీపీ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు భాగ్యలక్ష్మి, నేను అమలాపురం ఎంపీపీని. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సంపద సృష్టించి మరి నిరుద్యోగ అన్నీ ఇస్తామని చెప్పేసి అని అన్నారు, అవన్నీ తొంగలో తొక్కి వీళ్ళ అక్రమ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలా అంటే వీళ్ళ చిన్న చిన్న పల్లెటూరులో ఇవి ఏంటివి బెల్ట్ షాపులు వచ్చేసాయి. బెల్ట్ షాపులు వచ్చి అవి కుటీర పరిశ్రమలకు అభివృద్ధి చెందేస్తాయి. ఆ కుటీర పరిశ్రమ ఇవి బెల్ట్ షాపుల వలన మొత్తం పల్లెటూరులో ఉన్న ప్రజలందరూ కూడా దానికి అలవాటు పడిపోయి వాళ్ళు సంపాదించితే ఒక 500 సంపాదిస్తే దాంట్లో డబ్బులు పోస్తే వాళ్ళ కుటుంబాన్ని ఎలా పైకి తీసుకొస్తారు? వాళ్ళ కుటుంబ భారాన్ని ఎలా ఎత్తుకున్నాడో మహిళ మీద పడిపోతుంది. వీళ్ళ మహిళలందరూ ఈవేళ ఎందుకు వేసామా ఓటు అని చాలా బాధపడుతున్నారు. అందుకని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి, ఇలాంటివన్నీ కూడా సంపద సృష్టించి కాదండి, వీళ్ళ ప్రజల ఆరోగ్యం పాడు చేసేస్తున్నారు. అందుకని ఈ ప్రజల తరపున పక్షాన పోరాడడానికి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చి మా వినతి పత్రాన్ని అందిస్తున్నాం. ఇదే కనుక కంటిన్యూ చేస్తే కనుక మేము ఇంకా దీన్ని తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమంలా పోరాడతామని ప్రజల పక్షాన ఎప్పుడూ కూడా మా ప్రజా ఉద్యమం కింద పోరాడతామని చెప్పి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము వేళ అందరం వచ్చాము, మహిళలందరం కూడా వచ్చాము. అందుకని చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఈ బెల్ట్ షాపులు అవన్నీ కూడా అరికట్టాలి, దోషుల్ని శిక్షించాలి. అందుకని దయచేసి ప్రజల పక్షాన ఆయన ఉండి ఫలమైతే మాత్రం ఖచ్చితంగా ఈ పని చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాను.